మన జీవితాల్లో కొన్ని కష్టాలొచ్చినప్పుడు, మనసుకి శాంతి కావాలనుకున్నప్పుడు చాలామంది వెతికే ఒక మార్గం సప్త శనివారాల వ్రతం. నేను కూడా అదే నమ్మకంతో ఈ వ్రతం మొదలుపెట్టాను. ఈ సప్త శనివారాల మహత్యం ఏంటి? పిండి దీపాలు ఎలా చేయాలి? ఈ రోజు వీడియోలో నేను పూజ ఎలా చేశాను అండ్ ఆ ప్రశాంతత ఏంటో చూద్దామా? ఈ వ్రతంలో ముఖ్యమైనది పిండి దీపం. బియ్యం పిండి, బెల్లం మరియు కొద్దిగా పసుపు, ఆవు నెయ్యి, అట్టుపండు వేసి బాగా కలుపుకోవాలి. ఎక్కడా విరగకుండా ఇక్కడ చూపించిన విధంగా చిన్నారి ప్రసాదాల్లా ఈ దీపాల్ని తయారు చేయాలి. వీటిని ఆవు నెయ్యితో నిండుగా నింపి 2 ఒత్తులు వేసి వెలిగిస్తే ఆ వెలుగులో ఒక రకమైన పాజిటివిటీ ఉంటుంది. దీపాలు తయారు చేసేటప్పుడు ఓం శం శనిశ్చరాయ నమః అనుకుని చేస్తే ఇంకా మంచిది. ఇప్పుడు పూజా విధానం. ఈ పూజ చాలా సరళమైనది, కానీ నీ నిష్ఠత చాలా ముఖ్యం. తలస్నానం చేసి నల్ల బట్టలు కాకుండా ఏ రంగు బట్టలైనా ధరించుకోవాలి. శనిదేవునికి ఇష్టమైన నల్ల నువ్వుల్ని ఒక చిన్న క్లాత్లో ముడివేసి దీపం పక్కన పెట్టాలి. అలానే శని వజ్రాపన కవచం చదవటం వల్ల మనసుకి చాలా ధైర్యం కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ పూజలో మనం చేసే ప్రార్థన మన తప్పుల్ని క్షమించమని, మన కష్టాల్ని తొలగించమని. మీరు నల్ల నువ్వులతో చిమిడి చేసి ప్రసాదంగా పెడితే మరీ మంచిది. మీకు వీలుంటే లక్ష్మీదేవి ప్రతిమను ఒకటి పెట్టుకొని వెంకటేశ్వర స్వామితో పాటుగా ఆవిడ్ని కూడా పూజించండి. పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసుకున్నాక దీపాలను వెలిగించి పుస్తకంలో చెప్పిన విధానంగా కథని ప్రారంభించండి. మనం ఎవరికీ చెప్పుకోలేని మనసు బాధలు, తొలగని ఆరోగ్య సమస్యలు, వీటన్నిటికీ ఒక పరిష్కారం ఈ సప్త శనివారాల వ్రతం. నేను ఈ వ్రతం మొదలుపెట్టాక నా మనసుకి చాలా ప్రశాంతత దొరికింది. మీరు కూడా ఏమైనా మనసులో కోరికతో ఉంటే ఈ పూజ విధానం ఒకసారి చేసి చూడండి. ఇలా సప్త శనివారాలు మనస్ఫూర్తిగా పూజ చేస్తే ఆ మనశ్శాంతి మాటల్లో చెప్పలేనిది. ముఖ్యంగా ఈ పిండి దీపాలు వెలిగించిన తర్వాత మన చుట్టూ ఉండే నెగిటివిటీ అంతా తొలగుతున్నట్టు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. నేను ఈ వ్రతంలో చాలా చిన్న చిన్న నియమాల్ని పాటించాను. మీరు కూడా అలానే పాటించి మంచి ఫలితాన్ని పొందండి. మీకు ఈ పిండి దీపాలు ఎలా చేయాలో, గట్టిగా రాకుండా ఎలా కలుపుకోవాలనేది డీటెయిల్ వీడియో కావాలంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అలానే ముఖ్యంగా పూజ అయిపోగానే పిండి దీపాలని గోవుకి నైవేద్యంగా పెట్టుకోండి. నన్ను చాలా మంది పూజ అయిపోయాక పిండి దీపాలను ఏం చేయాలని అడిగారు, అందుకే ఈ టిప్ మీతో షేర్ చేసుకున్నాను. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.